కార్తీక మాస లక్ష దీపోత్సవ కార్యక్రమంలో ముఖ్యంగా స్ఫటికలింగం గురించి మాట్లాడుకోవాలి. ఈ స్ఫటికలింగంకి నిరంతరం కూడా అభిషేకం జరుగుతూనే ఉంది. స్ఫటికలింగం గురించి మాట్లాడడానికి ఇక్కడ ప్రధాన పూజారి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీమాత్రే నమః. ఈ కార్తీక మాసంలో కాశీ నుంచి తీసుకువచ్చిన ఈ స్ఫటికలింగానికి కార్తీక దామోదరిగా ప్రాణ ప్రతిష్ఠ చేసి, అదేవిధంగా ప్రతిరోజు ఉదయం కూడా మహన్యాసపూర్వకంగా ఏకాదశము అంటే 11 రుద్రాలతో పాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెర మొదలైన ద్రవ్యాలన్నిటితో కూడా 11 రుద్రాలు చెప్పి అభిషేకం చేసి ఆయనకు శివాష్టోత్రము, బిల్వాష్టోత్రము ఈ విధంగా రకరకాల అష్టోత్తరాలతో చక్కగా పూజ చేయడం జరుగుతుంది. ఎవరైతే కార్తీక మాసంలో పరమేశ్వరుడికి అభిషేకం చేసుకుంటారో వారు సంపూర్ణంగా వాళ్ళ కష్టాలు, మనసులో ఉన్న ఎటువంటి కోరికలైనా ఉంటే అవన్నీ నెరవేర్చుకొని పరిపూర్ణంగా ఆయన అనుగ్రహం పొందుతారు. అదేవిధంగా మార్కండేయ సమాన ఆరోగ్యాన్ని కూడా పొందుతారు అని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే ఈ కార్తీక మాసంలో శివుణ్ణి కార్తీక దామోదరుడిగా కొలుస్తారో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ కుటుంబ అనంతరం తరతరాలు కూడా పరమేశ్వరుడు అనుగ్రహాన్ని పొంది నిండు నూరేళ్ల పాటు జీవిస్తారు. ఖచ్చితంగా ఎటువంటి పాపాలు, పొరపాట్లు జరిగినా సరే అవన్నీ కూడా పోగొట్టుకొని నిండు నూరేళ్ల పాటు వాళ్ళ తర్వాత తరాలు కూడా పరిపూర్ణంగా పరమేశ్వరుడు అనుగ్రహం పొంది హాయిగా జీవిస్తారు అని చెప్పి తెలియజేస్తున్నాము. ఓం నమః శివాయ.